హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. తెలుగోళ్ళ కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు దగ్గర నుంచి నక్సలిజంతో పోరాటం కానివ్వండి, ఈరోజు తెలంగాణలో రోడ్లు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఆసుపత్రులు కానివ్వండి, ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి. ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందంటే ఒక విజన్తో, ఒక పట్టుదలతో మేము ఆనాడు పనిచేసాం కనుకనే వచ్చింది ఈరోజు ఈ స్థాయికి. అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకుండా ముందల మత ఘర్షణలు ఎక్కువ ఉండేది. కర్ఫ్యూ పెట్టేవారు హైదరాబాద్లో. ఇక్కడ గుర్తుందో లేదు, సీనియర్లకి గుర్తుంటుంది. ఇక్కడ కర్ఫ్యూలు పెట్టేవారు. ఎప్పుడైతే అన్నగారు ముఖ్యమంత్రి అయ్యారో దానికి ఫుల్ స్టాప్ పడింది. అంటే ఒక శాంతియుత వాతావరణంలో హైదరాబాద్ వచ్చింది. అక్కడి నుంచి మన ప్రయాణం మొదలైంది. అంటే నక్సలిజంతో పోరాడం. ఎంతోమంది నాయకులు మనం కోల్పోయాం నక్సలిజం కోసం. చంద్రబాబు నాయుడు గారిని ఆల్మోస్ట్ మనం పోగొట్టుకున్నాం నక్సలిజం కోసం. పోరాడం ఎవరి కోసం పోరాడం? రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి కోసం. ఇప్పుడు ఆనాటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మనం ఏనాడు అడ్డుపడలేదే. ఎందుకంటే గోదావరి మిగులు జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయి. సముద్రంలోకి వెళ్ళే బదులు మనం మిగులు జలాలు ఆపుకుని మన ప్రాంతాలు మనం లిఫ్ట్ చేస్తే ఏంటండి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏ జలాలైతే తెలంగాణ ప్రాంతం దాటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ నిర్మించుకుని ఆ నీళ్ళని మనం తీసుకెళ్తున్నాం రాయలసీమకి. అంటే తెలంగాణ దాటి వచ్చింది. రివర్స్లో ఎవడు నీళ్ళు తీసుకెళ్ళాలి కదా, తేలండి. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలోకి వెళ్తుంది స్వామి ఆ నీళ్ళు. అది తీసుకెళ్తే ఎందుకండి వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మళ్ళీ అట్లయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు? రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ ఉందా మీకు? అరే మిగులు జలాల్ని మనం సముద్రంలోకి పోయే జలాల్ని మేము లిఫ్ట్ చేసి మేము పెట్టుకున్నాం అంటే కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగుల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దిస్ నథింగ్ బట్ దట్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా అండి. తెలంగాణలో పెట్టుబడులు వచ్చినప్పుడు ఏనాడైనా మేము ఆపామా, అడ్డుకున్నామా? ఏనాడైనా ఒక లెటర్ రాసామా? కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి రాకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఏనాడైనా మేము అడ్డుకున్నామండి తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం? లేదు. ఎందుకంటే తెలుగోళ్ళ కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర రాష్ట్రం అవ్వచ్చు, అండమాన్ నికోబార్ అవ్వచ్చు, తెలుగోళ్ళు ఎక్కడున్నా వాళ్ళు హాయిగా ఉండాలి, అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలనేది మా లక్ష్యం. అన్నగారు అందుకే పార్టీని స్థాపించారు. అలాంటిది ఈరోజు కావాలని రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సింపుల్. ఇది మిగులు జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి. సముద్రంలోకి వెళ్ళే జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. సార్ సముద్రంలోకి వెళ్తుంది కదా సార్, కంఫర్ట్ లేదా మనకి? మిమ్మల్ని అడుగుతున్నా, కంఫర్ట్ లేదా మనకి? నో 1 సెకండ్. మనకు కంఫర్ట్ లేదా? మిగులు జలాలు సముద్రంలోకి వెళ్తుంది, నంబర్ 1. నంబర్ 2, ప్రాజెక్ట్ ఎక్కడ కడుతున్నాం? తెలంగాణ భూభాగమా, ఆంధ్ర భూభాగమా? ఆంధ్ర భూభాగం. ఆంధ్ర ఎక్కడుందండి? ఆఫ్టర్ తెలంగాణ కదండి. గోదావరిలో ఆంధ్ర కమ్స్ లిటరలీ టేలేనండి. ఆంధ్ర రాష్ట్రం తర్వాత ఇంకే రాష్ట్రం లేదు, సముద్రం ఉంది మనకి. కరెక్ట్. ఇక్కడ కడితే వాట్ ఈస్ ద ప్రాబ్లం? సముద్రంకి వెళ్ళే నీళ్ళు మేము ఆపుతున్నాం. మళ్ళీ కాళేశ్వరం ఎందుకు కట్టారు వాళ్ళు? స్టడీ చేసి కట్టారా? స్ట్రైట్ క్వశ్చన్ ఐమ్ ఆస్కింగ్. అక్కడ ఒక రూల్, ఇక్కడ ఒక రూలా? అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే కదా వీళ్ళ స్ట్రాటజీది. వై విల్ యాక్సెప్ట్ దట్? ఎందుకు ఒప్పుకోవాలి? మేము మాట్లాడతాం. వీ హ్యావ్ రైట్ టు టాక్. తెలుగోళ్ళ కోసం ఉందండి తెలుగుదేశం పార్టీ. వీ హ్యావ్ రైట్ టు టాక్. వాళ్ళకు ఒక నీతి, మాకు నీతి. అంటే ఇక్కడ ఆంధ్రాకు ఒక నీతి, తెలంగాణ ఒక నీతి. కరెక్ట్ కదా. తెలుగోళ్ళ కోసం ఒకటే ఉండాలి. మిగులు జలాలు నీళ్ళు సముద్రంలోకి వెళ్తుంటే ఆంధ్ర భూభాగంలో కడుతున్నాం. ఓకే, నీళ్ళు రాలేదు, ఏమవుతుంది? ప్రాజెక్టు డ్రైగా ఉంటుంది. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు డ్రైగా ఉండొచ్చు, అంతే కదా. అంతేగాని తెలంగాణ నీళ్ళు మేము ఎక్కడ తీసుకోవట్లేదు కదండి. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నీళ్ళు తీసుకోవట్లేదు కదా. ప్రాజెక్ట్ తెలంగాణలో కట్టి లిఫ్ట్ చేసి ఆంధ్రాకి తీసుకురావట్లేదు కదా. జలాలు తెలంగాణ దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ కట్టి లిఫ్ట్ చేస్తున్నాం ఆ నీళ్ళని.
వాట్ ఈస్ రాంగ్ అని నేను స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.